తులసి ఎక్కించండి. తులసి, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. విష్ణు ఎవరిని హత్య చేశాడు? తులసి, అమ్మా నేను కూడా వస్తాను, ఉండమ్మా. అత్తయ్య గారు, కళ్యాణ మండపంలోనే మీకు తెలిసినా ఇప్పుడు ఇంటికి పోలీసులు వచ్చేదాకా మీకేం తెలియనట్టున్నారు. బావగారి మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారంటే సరదా కోసమో టైంపాస్ కోసమో ఇవ్వరు కదా. ఝాన్సీ, ఈ విషయంలో ఆంటీ మీ పెళ్లి గురించి ఆలోచించారు. పోలీసులు మండపం లోపలికి వచ్చుంటే మీ పెళ్లిలో ఆగిపోయేవి. ఆంటీ అన్ని ఆలోచించి చేస్తున్నారు. ఆవిడ నోరున్నంత వరకు గొడవలే, నోట్లో నుంచి మాట రాకపోయినా గొడవలే అన్నట్టుంది పరిస్థితి. అసలేంటి మీ సైగలు? విష్ణుకేం కాదు, విష్ణుని క్షేమంగా తీసుకొస్తానని ఆంటీ చెప్తున్నారు. నేను అడ్వకేట్ని, వెళ్ళి అసలు కేసేంటి, ఎలా జరిగిందో తెలుసుకుని మాట్లాడతాను. అమ్మ రేవతి, మీ అత్తయ్య వెళ్ళిందిగా, ఖచ్చితంగా తీసుకొస్తుంది. రండి రండి, లోపలికి వెళ్దాం, రండి. నాలోనే చాలానే ఊహించుకున్నానే, ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే. నీకేమో దూరంగా, నాకేనే భారంగా మారగానే ఎందుకే ప్రియతమా, ప్రియతమా. ఏంటి రేవతి, ఏం ఆలోచిస్తున్నావు? ఓ, నిన్ను పేరు పెట్టి పిలవకూడదు కదా, అక్క అని పిలవాలి కదా. అది మన సాంప్రదాయం కదా. పెద్ద కోడలే ముందుగా గడపలో కడుగు పెట్టాలి, పెద్ద కోడలే ముందుగా ఇంటి దీపం వెలిగించాలి, ఇలా అందరూ అంటుంటే అదేదో నీకు మహారాణి కిరీటం పెట్టినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు కదా. ఇంత పొగరుగా ఫీల్ అయిన నీకు చూసావా ఏం జరిగిందో? పెళ్లి రోజే మీ ఆయన్ని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కనీసం 10 ఏళ్లైనా శిక్ష పడుతుంది, అంతకంటే ఎక్కువ కూడా పడొచ్చు, చెప్పలేము. ఇప్పుడు చెప్పుకుని తిరుగు, నువ్వే ఈ ఇంటి పెద్ద కోడలివని. కళ్లతో చూసేవి కూడా ఒక్కోసారి నిజాలు కావు. అలాంటిది ఎవరో కంప్లైంట్ ఇచ్చారని వినగానే అలా ఎలా డిసైడ్ చేస్తాం? అత్తయ్య లక్ష్మి వెళ్లారు కదా, నిజాలేంటో తెలుస్తాయి కదా, అంతవరకు ఆగు. ఏంటి ఆగేది? ఆధారాలతో సహా వచ్చామని ఎస్ఐ గారు చెప్పి తీసుకెళ్లారు కదా, ఇంక తెలియాల్సింది ఏం లేదు. నాకంటే ముందు వెడ్డింగ్ కార్డ్స్ పంచి నాతో ఒక్క మాటైనా చెప్పకుండా నేనే ఇంటికి కోడలునవుతున్నానో ఆ ఇంటికే పెద్ద కోడలుగా రావాలని ప్లాన్ చేసుకున్నావు. అలానే వచ్చి నాకు షాక్ ఇచ్చావు. నాకిచ్చిన షాక్లకి నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. నేను కావాలని దాచలేదు,
మరి తులసి దాచిందా? మీరిద్దరూ కలిసి గేమ్ ఆడారా? అయితే ఇద్దరి సంగతి చెప్తాను. ఒకరెప్పుడు ఓడిపోతారా ఎప్పుడు పడిపోతారా అని శత్రువులు మాత్రమే ఎదురు చూస్తారు. కానీ నువ్వు అంతకన్నా ఎక్కువగా ఎదురు చూస్తున్నావు. నిన్నేమనాలి? అంటే నన్ను శత్రువు కంటే పెద్దగా ఊహించుకుంటున్నావా? అలాగే అనుకో. పంతం పట్టి నాతో పోటీకొచ్చినా నేను అస్సలు నిద్రపోను. కౌంటర్ ఇచ్చి తీరుతాను. అందులోనూ నా టైం చాలా బాగా నడుస్తుంది. ఆ దేవుడు నాకు ఫేవర్గా ఉన్నాడు. ఈ పెళ్ళి నీకు శాపమైంది. నువ్వు ఇక్కడ ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. సార్ 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 ఎస్ఐ గారు నేనే హత్య చేయలేదంటే నమ్మరేంటి సార్? ప్లీజ్ సార్. ఆధారాలే దొరికాక చేయలేదంటావేంటయ్యా? కానిస్టేబుల్ తన లాకప్లో వేయండి. నా మొగుడిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా. నీకేం అన్యాయం చేసావనరా? నన్ను ఇలా అనాథన చేసావు. నాకిప్పుడు దిక్కెవర్రా? అది కాదమ్మా, నేనేదో కక్ష కొద్దీ మీ ఆయన్ని చంపినట్టు అంత అన్యాయంగా నన్ను నిలదీస్తావేంటమ్మా? నేను చంపలేదు. ఇంక చాలా ఆపోయా. అతన్ని కొట్టి నెట్టేసి తన దగ్గర నుంచి వస్తువు తీసుకెళ్ళావు. మీ అమ్మకు నోరెక్కువన్నమాటే గానీ ఆవిడ చాలా మంచివారని పేరుంది. అలాంటి మనిషి కడుపున ఎలా పుట్టావయ్యా? సార్ నేను వాడి నుంచి వస్తువు లాక్కున్న మాట వాస్తవమే, కానీ ఆ మంగళసూత్రాలు మావి సార్. గుళ్ళు ఆచార్య గారి దగ్గర మేమే తయారు చేయించాం. అవి తీసుకొని వెళ్తుంటే ఆ దొంగ లాక్కొని వెళ్ళాడు. వాడిని పట్టుకొని మా వస్తువు నేను తీసుకున్నాను. ఆ తోపులాట్లో అలా పక్కకు నెట్టాను, కానీ సార్ నేను వాడి ప్రాణాలు తీయలేదు సార్. ఎస్ఐ గారు, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. నా మొగుడు అలాంటి పని చెయ్యడు. వీడికి ఉరి శిక్ష పడాలి. వీడి మీద వెంటనే కేసు పెట్టండి. అరెస్ట్ చేసి తీసుకొచ్చాం కదమ్మా. మా ఫార్మాలిటీస్ మేము పూర్తి చేసి తగిన శిక్ష వేయిస్తాం. ఇతను సెలవు వేయండి. సార్ 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 నేనేం చేయలేదు సార్. నా మాట వినండి సార్. కానిస్టేబుల్స్ ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయండి. అమ్మా మీరు వెళ్ళి కూర్చోండి. సార్ చెప్పండి సార్. సార్ 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 నేనేం చేయలేదు సార్. సార్ నా మాట వినండి సార్. అమ్మా అమ్మా తులసి గారు, మీరు మోగ సైకిల్తో ఏం చెప్పుకున్నా కేసు ఫైల్ చేయక తప్పదు. ఎస్ఐ గారు, ముందు ఏం జరిగిందో పరిశీలించకుండా మీ చేతిలో పవర్ ఉంది కదా అని కేస్ ఫైల్ ఎలా చేస్తారు? ఎవరమ్మా నువ్వు? అడ్వకేట్ల పాయింట్ మాట్లాడుతున్నావు? నేను అడ్వకేట్నే సార్. మీకు ఏ ఆధారం దొరికిందో అదే పూర్తి ఎవిడెన్స్ కాదు. మా ఆంటీకి మాట పోయింది, వినికిడి శక్తి కూడా పోయింది. కానీ ఆంటీ ఎన్నో కష్టాలు పడి పిల్లల పెళ్ళిళ్ళు జరిపించారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఈవిడ గారి కష్టాలు చూసి వాళ్ళ అబ్బాయి ఏ నేరం చేయలేదని వదిలేమంటావా? మీ అబ్బాయి వల్లే అతను చనిపోయాడనడానికి మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. చూడండి, ఇదిగోండి చూడండి. చాలా అన్యాయంగా నా మొగుడిని పొట్టును పెట్టుకుని ఏ నేరం చేయలేదని కొడుకును కాపాడుకోవాలని చూస్తుంది సార్. నా మొగుడిని వాడే చంపాడు సార్.
రిక్వెస్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి సార్. ఏంటమ్మా అర్థం చేసుకునేది? ఈ ఆధారం ఇంత క్లియర్గా ఉంటే కాదంటారేంటి? సార్ 10 నిమిషాలు టైం కావాలని అడుగుతున్నారు ఆంటీ. ఏంటి 10 నిమిషాల్లో తులసి గారు కోర్టు తీర్పిస్తారా? దోషిని నిర్దోషిగా ప్రూవ్ చేస్తారా? బాగుంది. సరే, ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కనుక 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఏం నిరూపిస్తారో నిరూపించండి. అమ్మ వెళ్ళి కూర్చో అమ్మా. ఆంటీ 10 నిమిషాలు టైం అడిగినా, ఒక్కరోజు టైం అడిగినా ఎలా నిరూపించగలరు ఆంటీ? ఎస్ఐ గారి దగ్గర ఉన్న వీడియోలో విష్ణువే నెట్టేసినట్టు, వాడి చావుకి కారణమైనట్టుగా ఉంది. అయ్యయ్యో, నా మగుడిని పొట్టను పెట్టేసుకున్నారు, నా మగుడిని చంపేశారు. ఎస్ఐ గారు సార్, నా భర్తను చంపిన వాడిని అరెస్ట్ చేశారంట కదా, వాడెక్కడా? వాడేనమ్మా. అరే, నీకేం పోయే కాలం వచ్చిందిరా? సార్, నాకింత అన్యాయం చేసిన వాడిని అస్సలు వదిలిపెట్టద్దు. ఏంటమ్మా నువ్వు కూడా ఈ కేసు గురించేనా? అంటే మీరిద్దరూ? నేను మొదటి భార్యనండి, అది రెండో భార్య. నన్ను వదిలి కొద్ది రోజులుగా నా భర్త దీని దగ్గరే ఉంటున్నాడు. ఇంకెక్కడున్నాడే? శాశ్వతంగా పోయాడు. నీ కళ్ళు పడే నా భర్త అర్ధాంతరంగా పోయాడు. నా కళ్ళు పడ్డవేంటే? చిలక గోరింకల్లా ఉంటూ మా కాపురం మీద మేము చేసుకుంటుంటే మా కాపురంలో చిచ్చు పెట్టి నా మగుని దొంగతనంగా పెళ్లి చేసుకున్నావు. నీ కళ్ళే పడ్డాయే. నీ కడుపున కాయో పండో కాయలేదు కాబట్టి నీ మొగుడు నిన్ను వదిలేసి నన్ను చేసుకున్నాడు. ఏమా ఇది మార్కెట్ కాదు. కాసేపు మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్ని పిలిచినప్పుడు లోపలికి రండి. వెళ్ళండి. నడు అంతా నీ వల్లే. ఎన్నిసార్లు చెప్పానే నీకు? లేనిపోని ఆశలతో, అత్యాశలతో అది కావాలి ఇది కావాలి అని నా మొగుడిని దొంగని చేసిందే నువ్వు. నీ వల్లే ఆ మనిషి దారి తప్పాడు. నీ వల్లే అర్ధాంతరంగా పోయాడు. అంటే నేనే ఏదో చేశానంటావా? అవునే, నువ్వే చేశావే. ఇంకా నయ్యం, నేనే విషం పెట్టి చంపాననలేదు. ఏమో, చంపినా చంపుంటావు. నువ్వే చంపేసుంటావు. మీ మోగు సగిలతో ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదండి. సార్, చనిపోయిన మనిషి రెండో భార్య మీద తులసి ఆంటీకి అనుమానం వచ్చింది. అదే ఆవిడ చెప్తున్నారు. ఎలా? అదే సార్, ఆ మనిషి విషయం పెట్టిందని చెప్తున్నారు. విషం పెట్టి చంపడం ఏంటి? విషం నేను పెట్టానా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా మీద నిందలు వేస్తున్నావేంటి? నా మొగుడికి నేను విషం పెట్టడం ఏంటి? ఇప్పుడు అదే ఇక్కడ ఆంటీ తేల్చబోతున్నారు. మర్యాదగా నిజం చెప్పు. మా ఆంటీకి అనుమానం వచ్చిందంటే అందులో వాస్తవం ఉంటుంది. నువ్వే విషయం పెట్టుంటావు. లేదంటే
ఆ మాట నీ నోట రాదు. ఒప్పుకో. నా భర్తకి నేనెందుకు విషయం పెడతాను? లేదు, నువ్వే విషం పెట్టి చంపావు. అమ్మా, నీకు మాట వచ్చేసిందమ్మా. ఆంటీ, మీరిప్పుడు మాట్లాడుతున్నారు. ఇలాంటి పాపం చూస్తుంటే పుట్టు మూగాళ్ళకైనా మాట వచ్చేస్తుంది లక్ష్మి. నాకు మాట రావడంలో ఆశ్చర్యమే ఉంది. నాకు తెలుసు నీ మొగుడికి నువ్వే విషం పెట్టి చంపావు. కట్టుకున్న భర్తనే దొంగగా మార్చి చివరికి ప్రాణాలే తీసిన ఈ మనిషి ఎంత కిరాతకరాలో అర్థమవుతుంది కదా. ఎస్ఐ గారు, నాకు 10 నిమిషాలే టైం ఇచ్చారు. ఆ లోపలే కనిపెట్టేశాను. ఏయ్, మర్యాదగా నిజం ఒప్పుకో. మా ఆయన్ని నేను చంపలేదు. నువ్వే చంపావు. తులసి గారు, ఇన్నాళ్లకు మీకు నోరొచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, నాకు నోరొచ్చింది, నా చెవులు కూడా బాగా వినిపిస్తున్నాయి సార్. ఇది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఈ రెండో భార్య కిరాతకమే. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలరండి? చెప్పగలను సార్. ఏది, నా విష్ణుని బయటికి రానివ్వండి. లాక్ ఓపెన్ చేయండి సార్, ప్లీజ్. మీ అబ్బాయిని లాకప్ నుంచి బయటకు రప్పిస్తే? సార్, ముందు ఓపెన్ చేయండి సార్, చెప్తాను. కానిస్టేబుల్, ఓపెన్ చేయండి. కొంచెం తప్పుకో. రే విష్ణు, నేనే ఆ దొంగను అనుకో. ఆ దొంగను ఎలా నెట్టావో నన్ను అలా నెట్టు. అమ్మా, అదేం లేదురా, ఎస్ఐ గారి అవగాహన కోసం నువ్వే నేరం చేయలేదని ప్రూవ్ చేయడం కోసమే చెప్తున్నానరా. ఎస్ఐ గారు, ఇది పాయింట్ నెంబర్ 1. చూడండి. రే, నువ్వు ఎలా అయితే మంగళసూత్రాలు లాక్కుని నెట్టావో అలాగే చెయ్యి. రా, ఎలా నెట్టావో చేసి చూపించరా. ఇలా లాక్కొని. ఓహో, మంగళసూత్రమా? సరే, ఏది, ఇదే మంగళసూత్రం అనుకో, సరేనా? తీసు. వదలరా. వదలు. ఎస్ఐ గారు, మావాడంత గట్టిగా తోసినా నేను కింద పడ్డానా? పడలేదు కదా. ఇది నోట్ చేసుకోండి. పాయింట్ నంబర్ 2. ఏది, ఆ వీడియో చూపించండి. జూమ్ చేశాను. ఇక్కడ చూడండి, ఎలాంటి రక్తం మరకలు లేవు. ఒక మనిషి నిజంగా అంత గట్టిగా నెట్టేస్తే తలకి దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కదా. అప్పుడు కోమాలోకి వెళ్ళడం జరుగుతుంది, లేదంటే ప్రాణాలే పోతాయి. వా, చాలా రోజుల తర్వాత మాట వచ్చేసరికి అమ్మ నోరు ఇంకెక్కడ ఆగుతుంది? మాటల సునామీనే. ఇంకా పాయింట్ నంబర్ 3. తలకి దెబ్బ తగిలి చనిపోయిన మనిషికి నోట్లో నుంచి రక్తం వస్తుంది. ఇలా నురగలు రావు. మీకు అర్థమవుతుందా సార్? సీన్ రీక్రియేషన్ ఇన్వెస్టిగేషన్ లో ఒక పార్ట్ గా మేం చేస్తుంటాం, కానీ మా పని మీరు చేస్తున్నారు. మీరు నిరూపించటానికి రూల్స్ అన్ని పాటించాలంటారు కదా సార్. నాకు అలాంటి రూల్స్ ఏం లేకుండానే నేను నిరూపించేశాను. ఈ మనిషి చేత నిజం చెప్పిస్తాను. ఏయ్, నీ మొగుడు నోట్లోంచి నురగొచ్చిన తర్వాత కూడా నువ్వు అబద్ధం చెప్పలేవు. సార్ సార్ సార్, ఈవిడ కావాలని నన్ను బెదిరించి వీళ్ళ కొడుకుని కాపాడుకోవాలని చూస్తుంది సార్. నేను విషయం పెట్టలేదు సార్. ఈ నంగరాజు మీద నాకు కూడా అనుమానం ఉంది సార్. ఇదే చంపుంటుంది సార్. నేను విషయం పెట్టడం మీరెవరైనా చూసారా?
మీలో ఎవరైనా చూసారా? ఏంటి ఆధారం? ఇది కూడా పాయింటే కదండి. ఇప్పుడు నీ మీద ఎలాంటి కేసు లేదు కదా? లేదు, అమ్మ రావడం కొంచెం లేట్ అయినా నిజంగానే కేసు బుక్ అయ్యేది. అవునన్నయ్య, ఇంతకీ ఈ కేసులోంచి ఇంత స్పీడ్గా ఎలా బయటపడ్డావు? అమ్మాయి చెప్తుందిరా. అమ్మా నువ్వే చెప్పు.